జగన్ జనంలోకి వచ్చినప్పుడు జనం వస్తారా రారా? మనం తెలివైన వాళ్ళం అయితే మన పార్టీ కార్యకర్తలు వాళ్ళ ద్వారా ఇప్పుడు జగన్ అట్లా వస్తే మొత్తం ఉండదు కదా, మధ్యలో ఖాళీగా ఉండేటటువంటి ప్లేస్లో అట్లాంటి వీడియోలు ఏమైనా చూపెట్టి చూసారా జనానికి జనం అయిపోయారు, ఎవడు రావట్లేదు, చివరికి వెహికల్స్ మాత్రమే చూపెట్టుకుంటున్నాడు అని ప్రచారం చేసుకోవచ్చు. అది ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇట్లాంటి వీడియో చూపెట్టచ్చు, ఏదో ఒట్టి వెహికల్స్లో తిరుగుతున్నాడు, ఎవరు లేరు జనం, అటు ఇటు చూడండి, జగన్ పని అయిపోయింది, ఇట్లాంటిది ఏదో పెట్టుకోవచ్చు. అలా కాకుండా జనం ఎవరు రావట్లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఒరిగేది ఏదైనా ఉంటుందా? ఇట్లాగా బారులు తీరున్నటువంటి వాళ్ళనందరినీ ఆపడం అన్నటువంటిది అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా కార్యకర్తల్ని అడ్డుకోవడం, చుట్టుకుంట దగ్గర ఆటో నగర్ దగ్గర కార్యకర్తని ఇలా అడ్డుకోవడం వల్ల ఏం సాధిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టూర్ జరిగినప్పుడు అడ్డుకుంటేనో, పవన్ కళ్యాణ్ టూర్ జరిగినప్పుడు అడ్డుకుంటేనో ఒప్పుకుంటారా? అసలు ఈ అడ్డుకునే కల్చర్ వలన ఏమొరుగుతుంది? చివరికి మరికొంత మోటివేట్ చేయడం, వాళ్ళకి ఊపినివ్వడం. మా పోలీసులకి గవర్నమెంట్ తరఫున రెగ్యులరైజ్ చేసి ప్రశాంతత కాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ చేతనైతే జగన్ టూర్ని ఆపేసేయండి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరే కార్యకర్తను పోనీయకుండా అడ్డుకోవడం అనేటటువంటిది సాధ్యం అవుతుందా? ఆ మాత్రం అర్థం కాకపోతే ఎట్లాగా వీళ్ళకి?